ఎస్ఎస్ఎంబి 29 ఈ మూవీ గురించి చాలా అప్డేట్స్ అయితే నేను చెప్పలేదు. అంటే వేరే వాటిలో పడి దీని గురించి అయితే చాలా వరకు అయితే చెప్పలేదు. ఆ అప్డేట్స్ వన్ బై వన్ కొద్ది టైంలోనే అన్ని అయితే కవర్ చేస్తాను. మొదటిగా ప్రియాంక చోప్రాది అయితే మాట్లాడుకుందాం. ప్రియాంక చోప్రాని అయితే ఒక రేంజ్ లో అయితే చూపించారు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని రేంజ్ లో అయితే చూపించారు. నేను ప్రియాంక చోప్రాది ఏమనుకున్నానంటే ఒక సైడ్ క్యారెక్టర్, అంటే హీరోయిన్ కదా, హీరోయిన్ లాగా ఒక సైడ్ క్యారెక్టర్ ఉండిద్ది మామూలుగా, అంటే నైస్ గా థ్రిల్లింగ్, అంటే నైస్ గా ఉండిద్ది క్యారెక్టర్ అనుకున్నాను. కానీ క్యారెక్టర్ అయితే అంటే కే కే సింపేసింది. ఆ రేంజ్ లో అయితే ఉంది. ఆ గన్ను పట్టుకున్నప్పుడు అర్థమైంది ప్రియాంక చోప్రాకి ఏ లెవెల్ హై, అంటే ఎలివేషన్ ఇస్తున్నారు ఆ మూవీలో. ఇంకా ఆ ఒక్క మాటతో అయితే ఇంకా ప్రియాంక చోప్రాతో అయితే మొత్తం అయితే అయిపోయింది. ఎందుకంటే ప్రియాంక చోప్రా ఆ గన్ను పట్టుకొని ఒక ఎలివేషన్ ఇచ్చిందంటే తన క్యారెక్టర్ ఎలివేషన్ ఆ మూవీలో ఎలా ఉండిద్దో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మొన్న వదిలిన ఆ సాంగ్ అయ్యా, ఏం సాంగ్ అయ్యా, దండం పెట్ట రాజమౌళికి మాత్రం. ఒక శృతి హాసన్ ఒక హీరోయిన్. శృతి హాసన్ లో అలాంటి టాలెంట్ ఉండిద్దని ఎవడనుకుంటాడు భయ్య. అలాంటి టాలెంట్ ని గుర్తుపట్టి, అలాంటి టాలెంట్ కి ఊపిరి పోసి, ప్రాణం పోసి, ఒక వృక్షం చేసి, ఒక పెద్ద చెట్టు నీడలో ఒక ఇల్లే కట్టాడు భయ్య. అలాంటి వాడు భయ్య రాజమౌళి, ఏమనుకోవాలి భయ్య. అలాంటి గొంతుని ఇంతవరకు అయితే చూడలేదు భయ్య. అసలు సింగర్ గా ట్రై చేయాల్సిన శృతి హాసన్ దెంకొచ్చి ఇప్పుడు అంటే తీసుకొచ్చి ఒక అంటే యాక్టర్ గా పెడితే ఎక్కడ సక్సెస్ అయింది భయ్య. సింగర్ గా పెట్టండి, ఏం పాట పాడింది, మా గొంతు సినిగిపోయింది భయ్య. ఆ రేంజ్ లో అయితే పాట పాడింది, మతి పోయింది. నాకైతే మాత్రం ఒక్క మాట అనేది భయ, ఇట్స్ బ్యాక్. అబ్బా అబ్బా, ఆ మాట మాత్రం వేరే రేంజ్ లో అయితే ఉండింది భయ. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు భయ. దాని తర్వాత ఒక గ్లోబ్ వేసి మొత్తం చుట్టాడు చూడండి భయ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భయ, ఈ మూవీ అమెరికా కాదు, జపాన్ కాదు, యుఎస్ఏ కాదు, న్యూజిలాండ్ కాదు, ఇది కాదు, మొత్తం ప్రపంచాన్ని చుట్టేసే మూవీ రా ఇది. లా అదే అలాంటి మూవీ అని అయితే చెప్తున్నాడు భయ్య. ఇంకా ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క సీన్ తో అర్థం చేసుకోవచ్చు ఏ హైప్ లో, ఏ రేంజ్ లో ఉండిద్దో. నేను ఇప్పటికి కూడా ఆ గూస్ బంప్స్ అయితే వచ్చినాయి భయ. అంటే ఆ పాట వినేటప్పుడు ఒకటి ఉంది, పాడేటప్పుడు చూస్తుంటే మాత్రం అద్దిరిపోయింది భయ. ఇంకా రాజమౌళి అయితే ఈ రోజు అయితే ఒక స్పీచ్ లాంటిది అయితే ఇచ్చాడు. అంటే ఆ గ్లోబ్ ట్రోటర్, అంటే ఆ ఈవెంట్ కి అప్పుడు, అంటే పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే రావడం అయితే జరిగిద్ది. కొంతమంది ఆన్లైన్ లో డూప్లికేట్స్ గా ఎవరైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు, ఆన్లైన్ అమ్ముతున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, ఆడ అమ్ముతారు, ఏడమ్ముతున్నారు అనే వాళ్ళ ముందు స్కామ్లు గురయ్యి మళ్ళీ బోల్తా పడతారని అయితే చెప్తున్నాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే మంచి, అంటే ఫ్యాన్స్ కి వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్త అయితే కొడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, మీకు తెలియకపోవచ్చు, చాలా మంది చూడకపోవచ్చు, కాబట్టి నేను చెప్తున్నాను. క్యూఆర్ కోడ్ అని ఒకటి ఉంది దాని మీద. దాన్ని కనుక స్కాన్ చేశారంటే మీరు ఎక్కడున్నా గానీ, మీరు గ్లోబ్ టోటర్, అంటే రామోజీ ఫిలిం సిటీస్ దగ్గర ఉన్న ఆ ఈవెంట్ కి వెళ్ళడానికి మీకు దారి అయితే చూపించింది. ఇంకొకటి ఏంటంటే భయ, దీన్నైతే మాత్రం ఒక పెద్ద స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అంటే స్క్రీన్ ఎందుకు 100 feet స్క్రీన్ అంట భయ్య. ఆ స్క్రీన్ అంత పెద్దదంటే అంత పెద్దది. దాని మీద ఎందుకు అంత పెద్దది తయారు చేస్తున్నారంటే, ఇప్పుడు దాని మీద ఒక టీజర్ ఒకవేళ వదలటానికి అయితే చాలా, అంటే చాలా ఛాన్స్ ఉంది. టీజర్ వదలకపోయినా కానీ ఏమో అప్డేట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇస్తారు భయ్య. మీరైతే ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అవ్వని అవ్వరు, ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే భయ్య, అసలు రాజమౌళి, నేను ఏదో ఇలా ఇదేదో పెద్ద, అంటే పాన్ ఇండియా మూవీ అంటే ఏమంటారు ఇప్పుడు, యుఎస్, అంటే న్యూజిలాండ్, ఇంకా జపాన్ ఇటు సైడ్ వదులుతారు, ఇంకంతే ఏమనుకున్నా. కానీ ఆ గ్లోబ్ వేసినప్పుడు అర్థమైంది, అరే ఎర్రి పూకులరా, ఇది అక్కడక్కడ మూవీ కాదురా, ఇది ఒక ప్రపంచాన్ని, ఇండియన్, అంటే ఇండియన్ కూడా కాదు, రాజమౌళి కెపాసిటీని, ఇండియన్ కెపాసిటీని, టాలీవుడ్ కెపాసిటీని చూపించే ఒక దుమ్ము రేపే మూవీ రప్పించిన కొడుకులరా అని అయితే చెప్పాడు భయ్య. దండం వేసి దండం పెట్టాలి అసలు వీడికి. అలాగుంది భయ్య మూవీ మాత్రం. అసలు 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 ఆ పాట విన్నప్పుడే అర్థమైంది. అంటే ఇప్పుడు కాలం, అంటే చావు మీద స్వారీ అంట భయ. ఆ మాట వినండి, ఆ పాటలో ఆ పాట, అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటే చూడండి, అలాంటి మాట ఇంకొకసారి రాదు, ఇంకోసారి ఎవడు కూడా ప్రయోగించడు. ఇది మాత్రం ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయితే ఉండిద్ది. ఒకవేళ ఫ్లాప్ అయినా కానీ దీనికి ఇంతలా ఎలివేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సింపుల్ గా అయితే ఇటు కొట్టింది భయ. ఎలివేషన్ ఆ రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కడు వెళ్తాడు. ఒక 10 రోజులు ఎందుకు, 2 రోజులు పైన సినిమా హిట్ అయిపోద్ది. ఆ రేంజ్ లో అయితే ఎలివేషన్ ఇస్తున్నారు. మరి చూద్దాం భయ ఈ మూవీ ఏ రేంజ్ లో అయితే ఉండిద్దో. 15 6:30 PM కి, అంటే 6:30 PM కి అయితే ఈవెంట్ అయితే జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వబాకండి. ప్రతి ఒక్కరైతే, అందరూ వెళ్ళమని నేను వెళ్ళమని వెళ్ళబాకండి, మీకు వెళ్ళాలనిపిస్తేనే వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక లాస్ట్ మాటతో అయితే ముగించబోతున్నాను. మహేష్ బాబుని మాత్రం ఒక కొత్త వర్షన్ లో అయితే చూడబోతున్నారు. ఒక సింహం గర్జిస్తే అలా ఉండిద్ది అనిపిస్తుంది ఈ మూవీ మాత్రం. అస్సలు మిస్ అవ్వబాకండి. ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఈ మూవీని, ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కటి అప్డేట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి, చాలా మంది రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది.